హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అమృతాస్ వరల్డ్. లాస్ట్ వ్లాగ్ చాముండి హిల్ చూసాం కదా, దాని కంటిన్యూషన్ ఇది. సో మైసూర్ ప్యాలెస్కి వెళ్తున్నాం. దాని తర్వాత ఇది మైసూర్ ప్యాలెస్ వెళ్ళే రూట్లో మనకి క్లాక్ టవర్, మైసూర్ ప్యాలెస్ మెయిన్ సెంటర్, ఏదైతే రాజా వడేయర్స్ ఉన్నారు కదా ఆ స్టాచ్యూ ఉన్న మెయిన్ సెంటర్ నుంచి మైసూర్ ప్యాలెస్కి వెళ్ళాలి. సో ఇక్కడ మనకి ఈ సెంటర్లో రాజా వడేయర్స్ కింగ్, ఎవరైతే మైసూర్ కింగ్ ఉన్నారో ఆయన స్టాచ్యూ ఉంటుంది సెంటర్లో. ఇదే మైసూర్ ప్యాలెస్ అండి, చూడండి. సో ఇక్కడ నుంచి మనం మైసూర్ ప్యాలెస్కి వెళ్దాము. మనకి మైసూర్ ప్యాలెస్లో ఏంటంటే 365 days ఓపెనే ఉంటుంది. ఓన్లీ మనకి దసరా రోజు మాత్రమే ఇది క్లోజ్ ఉంటుంది, హాలిడే ఆ రోజు. మొత్తం నార్మల్గా ఎవ్రీడే ఓపెనే ఉంటుంది, టూరిస్ట్ స్పాట్ కదా. సో మనం ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్లో ఇట్లా ఒక టెంపుల్ ఉంది. దసరా అప్పుడు ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు కదా. సో నడవలేని వాళ్ళకి ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్, ఎలక్ట్రిక్ కార్ ఇవి కూడా ఉన్నాయి. సో వెళ్ళాలనుకుంటే అందులో కూడా వెళ్ళొచ్చు. దానికి పర్ హెడ్ 300 or 200 ఎంతో చెప్పారు వాళ్ళు. మేము లోపల ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి మేము ఇంకా అది తీసుకోలేదు. సో మైసూర్ ప్యాలెస్ వేలో ఇలా వెళ్తూ ఉంటే మనకి ఫుట్వేర్ డిపాజిట్ కౌంటర్ ఉంటుంది ఒకటి. లోపలికి చెప్పులు వేసుకొని వెళ్ళొద్దు. సో అక్కడ కౌంటర్లో డిపాజిట్ చేసి టికెట్ తీసుకోండి. టికెట్ ఎంత అంటే పర్ హెడ్ 100 rupees ఇక్కడ, ఓకేనా. పర్ హెడ్ 100 rupees టికెట్ తీసుకొని మనకి లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళాక లోపల ఆర్కిటెక్చర్ అంతా ఇలా ఉంది, బాగుంది. ఏదో పాతకాలంలో ఎలా ఉంటుందో అలా ఉంది. వాల్స్ అవి కూడా, పిల్లర్స్ చాలా స్ట్రాంగ్గా కట్టారు అప్పట్లోనే. లోపల అంతా వాళ్ళు అప్పట్లో యూజ్ చేసినవి కొన్ని డెకరేటివ్ పీసెస్, ఐటమ్స్ అవన్నీ కూడా పెట్టారు, ప్లేస్ చేశారు గ్యాలరీలో. ఆర్కిటెక్చర్ చూసారా, పైన డోమ్ షేప్లో ఆ రూఫ్ అంతా కూడా చాలా బాగుందండి. లోపల ఒక్కసారైనా చూడాల్సిందే ప్యాలెస్, అంత బాగుంది. సో మనము ఇట్లాగే మొత్తం ఈ గ్యాలరీస్ అన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇట్లా ముందుకు వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఒక ఎలిఫెంట్ ప్లేస్ చేశారండి. అది చూస్తే నిజంగా ఎలిఫెంట్ అక్కడ ఉందా అన్న ఫీలింగ్ వస్తుంది. చూడండి, ఇక్కడ చూపిస్తాను. ఆ ఎలిఫెంట్ రియల్గా ఉంది. దాన్ని బిల్డ్ చేయడం కూడా వాళ్ళు రియలిస్టిక్గా, చాలా రియలిస్టిక్గా బిల్డ్ చేశారు. ఆ ఎలిఫెంట్ ఇయర్స్ చూస్తే రియల్గా ఉన్నట్టు, ఫైన్ లైన్స్ కానివ్వండి అంతా కూడా చాలా రియల్గా ఉంది ఆ ఎలిఫెంట్ని చూస్తే. సో అది క్రాస్ చేసుకొని వెళ్ళిన తర్వాత మనం ప్యాలెస్లోకి ఎంటర్ అవుతూ ఉంటాము. సో ప్యాలెస్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో అప్పుడు ఎలా పరిపాలించేవారు అంటే సోల్జర్స్ టీం మొత్తం అదంతా అక్కడ పెట్టారు లెఫ్ట్ సైడ్లో వాల్ పైన అంతా. అండ్ రైట్ సైడ్లో ఇది ఒక ఫోటో స్పాట్ లాగా ఉంది. అంటే వెనక బ్యాక్గ్రౌండ్ చాలా బాగా పడుతుంది అక్కడ, ఆ లైట్స్కి, ఆ పిల్లర్స్ ఎలివేట్ అవ్వడము. ఫోటో పాయింట్ అనొచ్చు ఇది. ఇదొక ఫోటో పాయింట్ ఇందులో. సో నెక్స్ట్ మనకి దీని తర్వాత అక్కడ ఒక రూమ్ ఉంది. యాన్సిస్టర్స్, మైసూర్ ప్యాలెస్ రూల్ చేసిన వాళ్ళ యాన్సిస్టర్స్, వడేయర్స్ ఫ్యామిలీ యాన్సిస్టర్స్ మొత్తం వాళ్ళ రూమ్ మొత్తం అందులో ప్లేస్ చేశారు, ఫోటో గ్యాలరీ. తర్వాత వాళ్ళు పరిపాలించి తర్వాత లాస్ట్కి బ్రిటిషర్స్ చేతికి వచ్చినప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫొటోస్ కూడా అక్కడ ప్లేస్ చేశారు. సో ఇక్కడంతా బాక్సెస్, ట్రెజర్ బాక్సెస్లా ఉన్నాయి చిన్న చిన్నవి ఈ గ్యాలరీలో. సో ఇది క్రాస్ చేసుకొని మనము నెక్స్ట్ వచ్చేది ఏదైతుందో వే ఉంది కదా, ఈ వే నుంచి మళ్ళీ ఆ హాల్ బయటకు వచ్చేసిన తర్వాత ఇట్లా ఒక మొత్తం దసరా అప్పుడు అక్కడ ఎలా చేస్తారు ఏంటి అనే ఫొటోస్, పెయింటింగ్స్ అన్నీ లెఫ్ట్ సైడ్లో ప్లేస్ చేశారు మనకి. ఇదేదో సినిమా షూటింగ్ స్పాట్ లాగా కనిపిస్తుంది కదా చూస్తుంటే. పెద్ద ప్లేస్ ఉంది మధ్యలో ప్యాలెస్ చుట్టూ, మెయిన్ సెంటర్ అనుకుంటా ఇది. అండ్ సో ఇది ఇక్కడ మనకి ఏంటంటే ఈ మిర్రర్స్ అవి ఏవైతే ఉన్నాయో అప్పట్లో వాళ్ళు యూజ్ చేసేవారు అని చెప్పి అక్కడ చెప్తున్నారు. అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఆ ప్లేకార్డ్స్ పైన రాసి ప్లేస్ చేశారండి. అండ్ అక్కడ ముందు మీకు చైర్స్ ఉన్నాయి చూడండి, రాజా చైర్, రాణి చైర్, ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ వీళ్ళ కోసము అక్కడ చైర్స్ ఉన్నాయి.
అప్పట్లో వాళ్ళు యూజ్ చేసేవారంట. ఈ పైన చూసారా టాప్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది మాత్రం నగిషి కటింగ్స్ అంతా చాలా బాగుంది. సో అది క్రాస్ చేసుకొని ముందుకు వెళ్ళిన తర్వాత మనకి నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఫ్లోర్లో మనకి పైన అంతా ఒక మెయిన్ హాల్ ఉంటుంది. ఆ హాల్ చాలా బాగుంది, మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. మెయిన్ నాకు తెలిసినంత వరకు అయితే ఈ హాల్కి ఉన్న కలరు వైబ్ అదంతా డిఫరెంట్ పీక్ లెవెల్లో ఉండింది. సో ఆ హాల్కి వెళ్ళే రూట్లో ఇట్లాగా బయట ప్లేస్ చేశారు. ఒక రాజా అండ్ సైనికుడు ఇట్లా నించున్నట్టు అక్కడ ఇప్పుడు చూపించారండి, వ్యాక్స్ స్టాచ్యూ అది. సో ఇదే ఆ హాల్. కలర్ చూసారా ఎంత డిఫరెంట్ వైబ్ హిట్ అవుతుందో మనకి. అంత వెనక ఒక బీజం వేసుకోవచ్చు జోధా అక్బర్లోంచి, ఆ మ్యూజిక్ మైండ్లో రన్ అవుతుంది. చూసారా ఎంత బాగుందో. అప్పట్లో ఉన్న కింగ్డమ్స్ అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్స్, వాళ్ళు ఉండే ఈ ప్లేసెస్ ఇవి చూస్తుంటే సినిమాలో మనం ఇమాజిన్ చేసుకున్నట్టే ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఈ ఏవైతే వెనక పైన విండోస్ లాగా ఉన్నాయో అండ్ ఆ సైడ్లో చైర్స్ లాగా రోస్ పెట్టారో సీటింగ్ అరేంజ్మెంట్, అదంతా కూడా మనకి దసరా టైంలో ఇక్కడ ఏవైతే కల్చరల్స్ అండ్ ఈవెంట్స్ చేస్తారో ఇక్కడ ఈ ప్లేస్ మొత్తంలో కూర్చొని డిగ్నిటరీస్ వాళ్ళు ఇక్కడ నుంచి చూస్తారంట. అక్కడ వాళ్ళు నేమ్ ప్లేట్స్ అవి అక్కడ పెట్టారు, డిగ్నిటరీస్ సిట్టింగ్ ఏరియా అని చెప్పి. అక్కడ కూర్చొని వాళ్ళు ఈవెంట్స్ అన్నీ కూడా చూస్తారంట దసరా టైంలో. సో అది క్రాస్ చేశాక మనం ఇంకొక రూమ్కి వచ్చాము. ఇక్కడ ఇది కూడా చాలా బాగుంది, మొత్తం గోల్డ్ పెయింట్ తోటి డిఫరెంట్ వైబ్ వచ్చింది దీనికి కూడా. లోపలికి వెళ్తే ఆ లైటింగ్స్కి అండ్ ఆ పిల్లర్స్ చూసారా ఎంత బాగున్నాయో. లోపల మధ్యలో ఒక లేడీ క్వీన్ కూర్చున్నట్టు అక్కడ ఉంది, రాణి కూర్చున్నట్టుంది, పక్కన ఒక ఇద్దరు నించుని సమ్ రూల్ చేస్తారు కదా అట్లా ఉంది అదంతా లోపల. చూడండి ఎంత బాగుందో. ఇది సభ టైప్లో ఉంది, ఇదంతా కూడా చాలా బాగుంది కదా. సో ఈ రూమ్ క్రాస్ చేసుకొని మనం బయటికి వచ్చేస్తే ఇంకా ఎగ్జిట్ వచ్చేస్తుంది. ఇంకా మనం తిరగాలంటే తిరగాలి, చాలా ఉంటుంది లోపల ఫ్లోర్స్ అవి. సో దీని నుంచి మనం ఎగ్జిట్కి వచ్చేసేయాలి. ఎగ్జిట్కి వచ్చిన తర్వాత ఈ వేలో మనకి లెఫ్ట్ సైడ్లో ఒక గ్యాలరీ ప్లేస్ చేశారండి. ఇక్కడ చూసారా, ఈ ఏంటంటే దసరా టైంలో ఈ ఏనుగులకి అలంకరించేవంట ఇవన్నీ. స్పెషల్ ఏనుగులు ఉంటాయి కదా ఆ అంబారీ టైపు, వాటికి అరేంజ్ చేస్తారంట ఇవి. సో బయటకు వచ్చాక మనం ఇది గుర్తుపట్టారా, సెయింట్ ఫిలోమినా క్యాథడ్రల్ చర్చ్. ఇది చాలా మూవీస్లో ఉంది. హిందీ మూవీ అమితాబ్ బచ్చన్ గారిది అమర్ అక్బర్ యాంటోనీ ఉంది కదా, అది కూడా అక్కడే షూట్ చేశారంట. సో అది చూసుకొని మేము ఇంకా శ్రీరంగపట్నం స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ అవుతుంది. సో ఈవినింగ్ శ్రీరంగపట్నం స్టార్ట్ అయిన రూట్లో మనకి చాలా డిఫరెంట్ వైబ్ ఉంది అక్కడ. రూట్ అంతా కూడా సమ్ కేరళ ఫీలింగ్ వచ్చింది. చుట్టూ అంతా కొబ్బరి చెట్లు, ఆ వెదరు. ఇది కావేరీ నది పాయ అండి. ఇక్కడ ఈ టెంపుల్ కావేరీ నదికి సైడ్ ఉంది అంట. అక్కడ వాటర్ మొత్తం కావేరీ రివర్దే ఉంది. చూసారా, శ్రీరంగపట్నం టెంపుల్ రూట్ అని చెప్పి ఇక్కడ ఉంది. ఇక్కడ ఇల్లులు కూడా డిఫరెంట్గా ఉన్నాయండి, అంత కలర్ఫుల్గా కొంచెం పెంకుటిల్లు స్టైల్లోనే ఉండి మోడర్న్గా కట్టుకున్నారు అక్కడ. చాలా బాగుంది ఏరియా మొత్తం ఇక్కడ ఈ టెంపుల్ సరౌండింగ్లో. వెదర్ కూడా ఆ రోజు చల్లగా ఉండడం వల్ల చాలా బాగుంది. సో మనం టెంపుల్కి వచ్చేసాము ఇప్పుడు. ఇక్కడ టెంపుల్ చుట్టూ లెఫ్ట్ సైడ్ మొత్తం ఇట్లా వాళ్ళు కవర్ చేసి పెట్టారు. రైట్ సైడ్ పార్క్ ఉంది. సో టిప్పు సుల్తాన్ అవి ఉన్నాయి కదా, అవి కూడా దీని చుట్టుపక్కనే. సో మేము అది కవర్ చేయలేదు. ఇంకా మేము టెంపుల్కి వెళ్ళి బృందావన్ గార్డెన్స్కి వెళ్ళిపోదామని చెప్పి. సో టెంపుల్ వచ్చేసి ఇలా ఉంది చూసారా, చాలా ఓల్డ్ టెంపుల్ అండి ఇది.
ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అంట. మనకి లోపల శ్రీరంగనాథ స్వామి ఉన్నారు కదా, ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే నేమ్ చాలా ఫేమస్, క్రౌడ్ మాత్రం కొంచెం తక్కువ అనిపించింది మాకు మాత్రం. అంటే అంత బయట నుంచి వెళ్ళే వాళ్ళే కానీ చుట్టుపక్కల వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అక్కడ. సో నేను మెయిన్ విగ్రహాలు ఏవి ఇక్కడ ఏ టెంపుల్లో షూట్ చేయలేదు. ఈవెంతో అక్కడ పర్మిషన్ ఉన్నా లేకపోయినా నేను మాత్రం షూట్ చేయలేదు, రిస్క్ ఎందుకు అని చెప్పి. అండ్ అలా చేయకూడదు కదా. సో లోపలికి దీనికి ఎంట్రీ టికెట్స్ అవి ఏమీ లేవు, మేబీ రష్ ఉన్నప్పుడు టికెట్స్ ఉంటాయేమో. సో విగ్రహం చాలా బాగుంది, చూసేసి బయటకు వచ్చాము. అండ్ ఇప్పుడు మేము రిటర్న్ బృందావన్ గార్డెన్స్కి వెళ్తున్నాము. మైసూర్లో ఫేమస్ కదా, అక్కడ ఈవినింగ్ లేజర్ లైట్ ఫౌంటైన్ షో ఉంటుంది. ఆ షో కోసం అని చెప్పి మేము రిటర్న్ అవుతున్నాము. ఈ రిటర్న్ అవుతూ ఉంటే మాకు మధ్యలో ఒక స్టాప్ దగ్గర ఆపారు. అంటే అక్కడ ఆయుర్వేదిక్ గార్డెన్స్ అని ఒకటి ఉంది, అక్కడ మనకి డ్రైవర్ సజెస్ట్ చేశారు ఇక్కడ బాగుంటుంది చూడండి, మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి అన్నీ అని. సరే చూద్దామని లోపలికి వెళ్ళాము. అంటే ఏ ప్లాంట్ ఏంటి దేనికి అని చెప్పి, ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ఆ ప్లాంట్స్ నుంచి వచ్చేవి ఏవైతే ఉంటాయో అవి మనము బై చేయొచ్చు, కొనుక్కోవచ్చు అక్కడ. సో ఇక్కడితో ఈ వ్లాగ్ నేను ఎండ్ చేస్తున్నాను. నేను ఫర్దర్గా బృందావన్ గార్డెన్స్ ఫౌంటైన్ లేజర్ షో ఒకటి అండ్ ఊటీ వ్లాగ్స్ అవన్నీ అప్లోడ్ చేస్తాను. సో వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో స్టే ట్యూన్, కీప్ సపోర్టింగ్, ఇలాగే సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్. నేను మీ అమృత.